सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయి దర్బార్ మహారాజ్ की जय। బాబా చెప్పారు సాయి సచరిత్రలో, నన్ను నఖశిఖ పర్యంతం దర్శించండి అని చెప్పారు. అంటే శిరస్సు నుంచి పాదాల వరకు, పాదాల బొటన వ్రేల దగ్గర నుంచి అన్నీ చూడగలగాల. చూస్తే ఆ రూపం చూడగా 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 ఆ రూపం మన మనసులో నిలిచిపోతుంది. అదే దర్శనం అంటే, ప్రత్యక్ష దర్శనం అంటే. ఒకసారి నా చేతిలో గ్రంథం పేరు చెప్పండి, గట్టిగా చెప్పండి, షిరిడి కనపడాలా. శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు. సాయినాథునికి సాయి సచ్చరిత్రకు భేదం లేదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయినాథుని మరో రూపం శ్రీ సాయి సచ్చరిత్ర. సాయినాథుడు స్వయంగా తన భక్తునికి స్ఫూర్తినిచ్చి వ్రాయించుకున్న గ్రంథం. నువ్వు నా చేతిలో కేవలం పనిముట్టు మాత్రమే, నిమిత్త మాత్రుడివే. నా చరిత్ర నేనే వ్రాసుకొని నా భక్తులను ఉద్ధరిస్తానని బాబా స్వయంగా చెప్పారు. ఇటువంటి పరమ పవిత్రమైన శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞం శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం నెల్లూరు కేంద్రంగా కొనసాగుతూ ఉన్నది బాబా దయతో. ఇది ఒక మహాయజ్ఞం. ఈ పారాయణ సత్సంగ మహాయజ్ఞంలో దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు, పారాయణ చేస్తున్నారు. ప్రతిరోజు 3 ప్రశ్నలు ఇస్తారు. ఇప్పుడు 15వ అధ్యాయం పూర్తయింది. ఈరోజు 16, 17 అధ్యాయాలు పారాయణ చేస్తూ ఉన్నారు అందరూ. అమెరికా, లండన్, దుబాయ్, సింగపూరు ఎక్కడెక్కడ వాళ్ళు పారాయణ చేసి గ్రూప్లో పోస్టింగ్లు పెడుతున్నారు. ఇంక మన రెండు తెలుగు రాష్ట్రాలు, అలాగే కర్ణాటక, తమిళనాడు ఎక్కడెక్కడ వాళ్ళు. ఎందుకంటే ఈరోజు సాయినాథుడు లేని చోటు లేదు. మన భారతదేశంలో కంటే ఇంకా విదేశాల్లోనే పెద్ద మందిరాలు ఉన్నాయి బాబాకి. చప్పట్లు కొట్టండి ఒకసారి. కాబట్టి అరిచేతితో సూర్యకాంతిని ఆపాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఆపగలమా? అరిచేయి పెట్టి సూర్యకాంతిని. మరి బాబా ప్రభంజనాన్ని ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపలేరు? మన హృదయాల్లోనే కొలువై ఉన్నాడు ఆయన. కేవలం విగ్రహాలు, ఫోటోల్లో కాదు, హృదయాల్లో కొలువై ఉన్నాడు. తొలగించగలరా? మన హృదయాల నుంచి తొలగించగలరా బాబాని? సాధ్యమా? కొంతమంది అజ్ఞానులు ప్రయత్నం చేస్తున్నారు. వారి వల్ల అవుతుందా? వాళ్ళ వల్ల ఇంతమంది భక్తులు ఏకకంఠంతో చెప్తుంటే పిచ్చివాళ్ళు. సాయిరామ్. ఈరోజు 16, 17 అధ్యాయాలంటే 4 నెలలైంది ప్రారంభమై బాబా దయతో. ఎన్నో పారాయణ గ్రూపులున్నా, రోజు ప్రశ్నలు సమాధానాలు సత్సంగాలు ఉన్న గ్రూపు 2 తెలుగు రాష్ట్రాల్లో మన సాయి దర్బార్కి అవకాశం ఇచ్చాడు బాబా. ఎందుకంటే సాయి సచ్చరిత్రని మదిస్తున్నాం. సాయి సచ్చరిత్రలో అమృతం ఉంది. సచ్చరిత అమృతం, అమృతాన్ని త్రాగే దిశగా పయనిస్తున్నాం. జ్ఞాన రత్నాలు లభిస్తాయి నా చరిత్ర పారాయణ చేస్తే అని బాబా స్వయంగా చెప్పారు. జ్ఞానం వస్తే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానం చేత కర్మలన్నీ దగ్ధమవుతాయి. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సాయి సచ్చరిత్ర. ధర్మార్థ కామ మోక్షాల్ని ప్రసాదిస్తుంది సాయి సచ్చరిత్ర. ఇటువంటి సాయి సచ్చరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞంలో సభ్యులందరినీ ఉత్సాహపరిచేదానికి, ఎంకరేజ్ చేసేదానికి బాబా 4 అధ్యాయాలకు ఒకసారి, నెలకొకసారి డ్రా ద్వారా అందరి పేర్లు, అంటే ప్రతిరోజు సమాధానాలు ఇచ్చే వాళ్ళ పేర్లు. ఒకరోజు పారాయణ ఉంటుంది, 6 రోజులు ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. అధ్యాయం పూర్తయిన తర్వాత నా చేత బాబా సత్సంగం చెప్పిస్తున్నారు ఆ అధ్యాయం మీద. బాబా దయ. ఈ 6 రోజులు ప్రతిరోజు సమాధానాలు చెప్పిన వారి పేర్లు బాబా పాదాల వద్ద పెట్టి చిన్న బిడ్డల చేత చీటీ తీస్తున్నాం. ఆ చీటీలో 2 చీట్లు తీస్తారు నెలకొకసారి. ఇది 4వ డ్రా. 4వ డ్రాలో ఈసారి ప్రథమంగా నూతన సంవత్సరంలో మొదటి డ్రా 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదట తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో వడ్యాల్ గ్రామం నవ్య సాయి గారికి సాయి సచరిత్ర మొదటగా ప్రసాదించారు బాబా డ్రాలో. చప్పట్లు గట్టిగా. రెండవ పేరు మన సాయి దర్బార్ సత్సంగ భజన మండలి సభ్యురాలు
రమాసాయి లేండి రమాసాయి గారు మనందరికీ చిరపరిచితులే. వారి గురించి మరలా నేను చెప్తాను. మొదట నవ్యాసాయి గురించి చెప్పి చాలా గట్టిగా చప్పట్లు. సాయిరామ్. మరి నవ్యాసాయి గారికి నిన్ననే మన ఎదురుగా షాప్ అబ్బాయి సేవ చేస్తాడు బాగా, బాబా సేవ కొరియర్ చేశారు ఆమెకి. సాయి సచ్చరిత్ర తెలంగాణ నుంచి ఇక్కడికి రాలేరు కదా, సాయి సచ్చరిత్ర షిరిడి ఊది బాబా వస్త్రం నిన్ననే కొరియర్ చేశారు. ఆ సుభాష్ సాయి కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. సేవ చేసేవాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలా, ఎవరికి సమయం లేదు. ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడే ఎవరో పెద్దాంలే అనుకున్నా నేను, ఒక 40-50 ఏళ్ళు ఉంటాయిలే అంటే ప్రతిరోజు సమాధానాలు చెప్తుంది ఆ బిడ్డ. ఎవరో ఒక 40-50 ఏళ్ళు ఉంటాయిలే, లేకపోతే పసిపిల్లకాయలకి యువకులకి అంత సమయం ఎక్కడుంటుంది, అంత ధ్యాస కూడా ఎక్కడుంటుంది బాబా మీద అనుకొని నేను, అమ్మ మీ కుటుంబం గురించి కొంచెం చెప్పండి, రేపు మందిరంలో చెప్పాలి మీ గురించి అంటే నేనేమన్నా ఎంతమంది పిల్లలు అడగదాం అనుకొని మళ్ళీ ఇట్లా అన్నా. అవునంటే అమ్మాయి నేను డిగ్రీ చదువుతున్నాను సాయి, కాలేజీకి వెళ్తాను రోజు నేను అంటుంది. మరి అంత చిన్న బిడ్డ ఆ పారాయణకి ప్రతిరోజు ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుందంటే ఆ బిడ్డ ఎంత పుణ్యం చేసుకొని వచ్చింది, అంత చిన్న వయసులో డిగ్రీ చదువుకుంటుందంట. మరి పాఠ్య పుస్తకాలతో పాటు సాయి స్కూల్లో కూడా సాయి పాఠ్య పుస్తకం చదువుతూ ఉంది రోజు. అవి డబ్బుని ఇస్తాయేమో కానీ ఇది జ్ఞానాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది సాయి సచ్చరిత్ర. నవ్యాసాయి గురించి అడిగితే అమ్మాయి చెప్పింది, మా అమ్మ నాన్న అన్నయ్య ఉన్నారు, అన్నయ్య పేరు సాయి కృష్ణ అని చెప్పింది. సాయి కృష్ణ అనగానే ఆనందం వేసింది నాకు. ఎవరెవరు ఉన్నారు ఆయన పేరులో, సాయిబాబా ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, సాయి కృష్ణ అంటాడు అన్నయ్య పేరు. మేమందరం కలిసి సాయి సచ్చరిత్ర ఇంట్లో పారాయణ చేసుకుంటాం సాయి ప్రతిరోజు అనింది చిన్నప్పటి నుంచి. మరి ఎంత అదృష్టం, కుటుంబం మొత్తం, ఎవరో ఒక్కరు కాదు. ఒకరు గుడికి పోదాం అంటే ఇప్పుడేం పోదాం అంటారు, భార్యకి పోదాం అంటే భర్త ఇప్పుడేళ్లే కానీ అనే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం, వాళ్ళ కుటుంబం మొత్తం సాయి సచ్చరిత్ర పారాయణ ఎంతో అదృష్టం ఇచ్చాడు వాళ్ళ కుటుంబానికి బాబా. అమ్మాయి చెప్పింది, పారాయణ అయితే చేయగలుగుతున్నాం సాయి, మా ఏరియాలో ఎక్కడ మందిరాల్లో సత్సంగాలు చెప్పడం లేదు, నేను ఎట్లా అని తపన పడి బాబాకే చెప్పుకున్నాను. నాకు మీ సాయి దర్బార్ అద్దాల మందిరం వారు నిర్వహిస్తున్న ఈ పారాయణ మహాయజ్ఞం ఒక వరంలాగా దొరికింది నాకు అన్నదామె. బాబా ఇచ్చిన వరంలాగా దొరికింది, మీకు ధన్యవాదాలు నమస్కారాలు అనిందామె. అమ్మాయి సత్సంగాలు ఎవరు చేయట్లేదు, మీకు అందరికీ సత్సంగాలు చెప్తుంటే టైం చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది అందుబాటులోకి వచ్చినా అందుకునేదానికి అదృష్టం ఉండాలి. ఒక వాక్యం చాలు మన జీవితాన్ని మార్చేదానికి. అందుకే వాళ్ళు క్రైస్తవులు చెప్తారు, వాక్యము దేవుడై ఉండెను అని చెప్తారు. మీరు ఉండారులే కొంతమంది శ్రద్ధగా ఉండేవాళ్ళు. సాయిరామ్. అందుకని ఈ పారాయణ గ్రూప్ ద్వారా నాకు సత్సంగం దొరికింది. మీ సత్సంగాలు కూడా వింటున్నాను యూట్యూబ్ ఛానల్లో. సాయి దర్బార్ యూట్యూబ్ ఛానల్లో పోయిన గురువారమే చెప్పాను మీకు అందరికీ. యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియాలో. మన సాయి భక్తులే సాయిబాబా దేవుడు అని ఎక్కడా చెప్పలేదు, ఆయన గురువు అని చెప్తున్నారు. నాకు చాలా వేదన కలిగించింది ఆ మాట. ఎన్నో రోజుల నుంచి ఆవేదనగా ఉండింది. విమర్శించే వాళ్ళు ఎట్టా చెప్తున్నారు సాయిబాబా దేవుడు కాదని, వాళ్ళంటే అజ్ఞానులు. మన సాయి భక్తులు కూడా చెప్తే ఏముంది ఇంకా. అందుకని ఈ సాయి సచ్చరిత్ర ఆధారంగా ప్రామాణికంగా 3వ అధ్యాయంలో బాబా స్వయంగా చెప్పిన వాక్యాలు తెలియజేసి ఈ ప్రపంచానికంతా సాయి భక్త సమాజానికంతా తెలియజేయడం జరిగింది. మొన్న గురువారం యూట్యూబ్లో ఇప్పటికి ఆ వీడియో 4000 మంది విన్నారు. సాయిబాబా దేవుడే దేవుడే అని భక్తులందరూ ఇక్కడ నినాదాలు చేశారు, నినదించారు 2 చేతులు ఎత్తి. ఆ మెట్లు దిగుతుంటే ఒక ఆయన మైనంపాటి ప్రసాద్ గారని ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు హైదరాబాద్లో, ఆయన పెద్ద ప్రవచనకర్త తెలంగాణ రాష్ట్రానికి. ఆయన పులకించిపోయి నాకు ఆనంద బాష్పాలు కారేయి మధుసాయి అని నాకు మెసేజ్ పెట్టాడు. మీరు భక్తుల్ని నడిపిస్తున్న, నేను చెప్పిన వాక్యం చెప్తా, మీరు భక్తుల్ని నడిపిస్తున్న తీరు అద్భుతం, ఎంత చక్కగా నడిపిస్తున్నారు, ఇట్లే కంటిన్యూ చేయండి. ఎంత అద్భుతంగా అందరూ సాయిబాబా దేవుడే దేవుడే అని అందరూ అరిచి నినాదాలు చేస్తుంటే నాకు కళ్ళనీళ్ళు కారే అని పెట్టాడు. ఇంతకంటే ఏం కావాలి మనకి. ఈరోజు మన సాయి దర్బార్ స్ఫూర్తిగా నిన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో కూడా కొన్ని మందిరాల్లో మనం చేసినట్లుగానే చేశారు, భక్తులు చెప్పించారు సాయిబాబా దేవుడే అని. ఒక స్ఫూర్తి అయ్యాం ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకి. బాబా ఇచ్చిన వరం వినమ్రంగా చెప్తున్నాను నేను.
ఇంకొక అద్భుతమైన మన గురువు సామాన్యుడు అనుకున్నారు, ఆయన సద్గురువుల కూటమికే సామ్రాట్. ఈ పిచ్చోళ్ళు చెప్తున్నారు కానీ మన గురువుకున్న మందిరాలు ఎక్కడన్నా ఉన్నాయో? ఏ గురువు కన్నా ఉన్నాయా? వీధి వీధికి రామ్ మందిరాలు అన్నారు ఆ రోజు, వీధి వీధికి సాయి మందిరాలు. ఈరోజు దేశ విదేశాల్లో ఎంతోమంది గురువులు ఉన్నారు. మన గురువే అసలైన తండ్రి అని ఈ సాయి సచరిత్రలో రాస్తున్నారు. సాయిబాబాకున్న మందిరాలు ఏ గురువుకి లేవు. ఆ అమ్మాయికి ముందుగానే స్వప్న దర్శనం ఇచ్చాయంట. గ్రూప్లో మెసేజ్ పెట్టింది, అదిగో రమాసాయి గారికి కూడా ఫార్వర్డ్ చేశాను నేను. ఏం పెట్టిందంటే 2 రోజుల ముందు స్వప్నంలో కనిపించాయంట బాబాతో పాటు నేను కూడా కనపడ్డానంట. అది నా అదృష్టం. స్వప్న దర్శనం అంటే ఇక్కడ సచ్చరిత్రలో కూడా చాలా మందికి స్వప్నంలో దర్శనం ఇచ్చాడు బాబా. స్వప్న దర్శనం బాబా ప్రత్యక్ష దర్శనంతో సమానం. మీకు స్వప్నంలో బాబా కనపడ్డాడంటే మీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు. అమ్మాయికి స్వప్న దర్శనం ఇచ్చి నా ద్వారా కూడా ఏదో చెప్పించాయంట బాబా. అది కళ అనుకోబాకండి, నిజమే. కలయా నిజమా ఏమి భాగ్యమో, నడిపించే దైవమే గురువాయ నాకు. కలయా నిజమా ఏమి భాగ్యమో, కదలాడు దైవమే గురువాయ నాకు. కదలాడుతున్నాడు మనతోటే. గమనించగలిగితే ఈ సాయి సచ్చరిత్ర ప్రతిరోజు పారాయణ చేస్తే అణువణువున బాబాను దర్శించవచ్చు. ఇది సత్యం. అణువణువున దర్శించవచ్చు ఆయన ఉనికిని. ఎప్పుడంటే ఎక్కిపోవాలి సచ్చరిత్ర. ఆ రోజు భక్తులు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఎవరు గమనించగలరంటే రామాయణం చదివినోడికి రాముడు కనపడతాడు, సాయి సచరిత్ర చదివినోడికి సాయిబాబా కనపడతాడు. ఆ రోజు భక్తులు గమనించగలిగితే మనకు కూడా జరుగుతున్నాయి. గ్రహించే శక్తి ఎట్టు వస్తుందంటే ఈ సాయి సచరిత్ర ద్వారా. రమాసాయి గారు రావాలి బాబా పీఠం వద్ద. ఈరోజు మీరు బాబా అనుగ్రహం పరిపూర్ణంగా పొందిన వారు. చప్పట్లు గట్టిగా. స్వప్న దర్శనం ముందుగానే ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి సాయి సచ్చరిత్ర ఇచ్చాడు. అంటే మన గురువు ఏం చేస్తాడంటే ఒక అనుభవం ఇస్తాడు. మనం ఏంటంటే అజ్ఞానంలో ఇది భ్రమేమో అనుకుంటాం. మళ్ళీ స్టాంప్ వేసి సంతకం చేస్తాడు. మళ్ళా ఆ అనుభవానికి నిదర్శనం ఇస్తాడు. మళ్ళా ఇది అనుభవం నేను ఇచ్చిందేను నీకని. అది మన గురువు యొక్క విశిష్టత. ఇంకా నవ్యాసాయి గారికి అన్నీ పోస్ట్ చేయటం జరిగింది. ఇంకా మన రమాసాయి గారి గురించి 2 ముక్కలు చెప్తాను. పారాయణ మహాయజ్ఞం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతిరోజు సమాధానాలు చెప్తున్నారు సాయి రమాసాయి. కింద అడ్రస్, పేరు, ఊరు పెడతారు సమాధానానికి. రమాసాయి శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం అని పెడుతుంది. అంటే ఏంది అడ్రస్? ఏంది ఆ అడ్రస్సు? మన అసలైన అడ్రస్ ఏంది? మన ఇళ్ళు వాకిలే వాళ్ళకి ఏం రాదు, మనతో కూడా భార్యా బిడ్డలు రారు. నీ నామమొక్కటే నిత్యమురా సాయి, నీ రూపమొక్కటే సత్యమురా సాయి. ఇల్లు నిలవదు, ఇల్లాలు నిలవదు, నాదనుకున్నది ఏది మిగలదు. చివరకు మిగిలేది చేసిన నామం, చివరకు మిగిలేది చేసిన దానం. అది చేయగలిగిన బ్రతుకే ధన్యం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇంకొక వాక్యం కూడా ఉంది, నిలవదు నిలవదు ఈ కాయం, నిలువదు నిలువదు ఈ కాయం, అది మరు నిమిషములో మటుమాయం. మరి ఆ అడ్రస్ ఎక్కడా? మేము కూడా పేర్లు దేంట్లో రాసి పారాయణ యజ్ఞానికి పేర్లు ఇచ్చాం. మా ఇల్లు ఇచ్చినాడు, ఇంటి పేరు రాసుకోవాలి, డోర్ నెంబర్ అయ్యి సాయి దర్బార్ అని రాసుకున్నాం. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది? సాయిబాబా. అందుకని అసలైన అడ్రస్ ఇచ్చిందాం అక్కడ గ్రూప్లో. చప్పట్లు కొట్టండి గట్టిగా. తర్వాత రమాసాయి గురించి చెప్పాలంటే చిన్న మందిరం ఇక్కడ, ఇదే స్థలంలో చిన్న మందిరం. అప్పుడు కూడా బ్రహ్మాండంగా జరిగాయి కార్యక్రమాలు. మా ఇంట్లో 2000 సంవత్సరంలో మా ఇంట్లో పుట్టవీధి దగ్గరలో ఉన్నాం మేము. అప్పుడు కూడా మన ఇంటికి 2-3 సార్లు భజనలు సత్సంగాలకు వచ్చింది రమాసాయి. తర్వాత చిన్న గుడి ఇక్కడ 2002
నాకు బాగా గుర్తు, జూన్ 24 ఇక్కడ వారం రోజులు భక్తులంతా ఇసుక రాళ్ళు అన్నీ మోసారు. కొత్త బేల్దారులను పెట్టుకున్నాం, మేమే మోసాం ఇసుక సిమెంట్ అన్నీ. మళ్ళా కుదరద్దు ఇప్పుడు మోయాలంటే మోకాళ్ళు నొప్పులు. ఆ రోజు అకౌంట్ చేసుకున్నాం బాబా దగ్గర, మా అకౌంట్ ఉంది, అందుకే అడుగుతాం ఏమన్నా చేయకపోతే ఎందుకు చేయబోయాను వారి. ఎందుకంటే హక్కు ఉంది. హక్కు ఎప్పుడు వస్తుందా? అడిగే హక్కు. సేవ చేస్తే వస్తుంది, నామం చేస్తే వస్తుంది, దానం చేస్తే వస్తుంది. ఊరికే వస్తుందా? గుండె ఆయన ఏం చెప్పాడా? ఊరికే రావు, డబ్బులు బంగారం జాగ్రత్త తూకం చూసుకోండి అన్నాడు. మనం కూడా ఇక్కడ సాయిబాబా దగ్గర ఊరికే ఏం రాదమ్మా, సమయం ఇవ్వాలా, మనసు ఇవ్వాలా. రమాసాయి ప్రస్థానం చెప్పాలంటే 23 సంవత్సరాలు సాయి దర్బార్ అద్దాల మందిరంతో అనుబంధం. చిన్న గుడి ఉన్నప్పటి నుంచి ప్రతి గురువారం సాయినామ సంకీర్తన, నామ సప్తాహాలు, ఎక్కడెక్కడో భజనలు. ఇక్కడ కాదు, చెన్నైలో, తడలో, విజయవాడలో, హైదరాబాద్లో, ఒక దగ్గర కాదు. ఏకోజావం 4 గంటలకు రమ్మంటే 4 గంటలకు వచ్చింది. షుగరు బీపీ 2 వచ్చేసాయి ఇప్పుడు. అయినా కూడా ట్యాబ్లెట్ వేసుకొని భజన అంటే పరిగిస్తుంది, సత్సంగం అంటే పరిగిస్తుంది. మరి ఎక్కడొచ్చింది? బాబా మీద అచంచలమైన విశ్వాసం. బిలీఫ్ ఈజ్ గాడ్. విశ్వాసం, శ్రద్ధ, ఓర్పు, పట్టుదల, దీక్ష, ఒక నిబద్ధత, ఒక నియమం. 23 సంవత్సరాల నుంచి చిన్న విషయం ఆమెకు లేవా సమస్యలు? ఏదైనా సేవ చెప్తే ఆ పని ఉంది, ఈ పని ఉందని తప్పించుకుంటారు. పనులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పనులు పక్కన పెట్టి రాగలిగిన వాళ్ళే నిజమైన భక్తులు. జ్వరం, హై ఫీవర్ ఉన్నప్పుడు కూడా బాబీ ఫోన్ చేసి ఈరోజు తక్కువ మంది ఉన్నారు సాయి భజన మండలి సభ్యులుగా, మీరు రావాలంటే ట్యాబ్లెట్ వేసుకొని పరిగెత్తిన రోజులు ఉన్నాయి. అది అంకిత భావం, అంకితం అయిపోయారు. ఆయన వాళ్ళ భర్త భాస్కర్ రెడ్డి గారు ఎక్కడున్నారు సాయి, రండి లోపల బాబా దగ్గరికి. ఆయన సహకారం, ఎందుకంటే భార్య రావాలన్నా భర్త సహకరించాలా. ఏం పోతావులే కానీ భజనల కంటే ఏం చేస్తారా? ఆయన తీసుకొచ్చి బండిలో వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ గుడి దగ్గర నుంచి ఇంటికి తీసుకుపోతున్నాడు. ఆయనకు కూడా గట్టిగా కొట్టండి చప్పట్లు. భాస్కర్ రెడ్డి సాయి కూడా వారి సమయంలో కొంత కేటాయించి వారి వ్యాపకాలున్న బాబా సేవకి పరిగెత్తుకొని వస్తారు. వారు కూడా బాబా సేవాదళ సభ్యులు, సాయి దర్బార్ సేవాదళ సభ్యులు. సాయిరాం. ఇప్పుడు రమాసాయి గారి అనుభవాన్ని వారి మాటల్లోనే విందాం. సాయిరాం.